ఈ మొబైల్ సిపియూలో అయితే కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. అందులో కొన్ని షార్ట్ అయి నిప్పులు కక్కుతున్నాయి. ఈ వివో మొబైల్ వచ్చేసి డెడ్ కండిషన్ లో రావడం జరిగింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫుల్ హీట్ అవ్వడం జరుగుతుందంట. సో నీట్ గా క్లీన్ చేసుకుని ట్రబుల్ షూట్ చేయడం జరుగుతుంది. మదర్ బోర్డ్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకోవడం జరుగుతుంది. ఈ మొబైల్ ఎక్కడ రిపేర్ అవ్వట్లేదని కొత్త మొబైల్ అయితే కొనుక్కోవడానికి వచ్చాడు కస్టమర్ మన దగ్గరికి. మనమైతే ఇదే మొబైల్ ని రిపేర్ చేసిస్తామని చెప్పి రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక కన్ను పోయిందంట అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో కన్ను కూడా పీకేసినట్టు ఇందులో వైఫై ఐసి కూడా పీకేశారు. మనం కొత్త వైఫై ఐసి వేసుకుని ఆన్ చేయడం జరిగింది. ముసి నవ్వులు నవ్వుతూ ముక్కు గిల్లేసినట్టు ఆన్ అయింది కానీ ఫుల్ హీట్ అవ్వడం జరుగుతుంది. 100% బ్యాటరీ 2 minutes లో డ్రై అవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుని అప్లై చేసి చూస్తే సిపియూ అయితే నిప్పులు కక్కుతుంది. సిపియూలో కొన్ని బిలియన్ల ట్రాన్సిస్టర్లు, కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్లు అయితే ఉంటాయి. అందులో కొన్ని ట్రాన్సిస్టర్లు అయితే ఫుల్ ఏజ్ బార్ అయిపోయి ఫుల్ షార్ట్ అయ్యి ఇలా నిప్పులు కక్కుతున్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ వీడియోకి లైక్ కొట్టి సిపియూ అయితే చేంజ్ చేసుకుంటాము. కానీ చిరిగిన చొక్కాకి ఎన్ని అతుకులేసిన లాభం ఏముందని కొత్త మదర్ బోర్డ్ అయితే తెప్పించడం జరిగింది. విత్ కెమెరాస్ తో ఫ్రెష్ మదర్ బోర్డు. నీట్ గా మదర్ బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అన్ని సెట్టింగ్స్ అన్ని వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసుకొని ఫిట్ చేయడం జరిగింది. ఇలాంటి మదర్ బోర్డ్ లెవెల్ ఎలాంటి రిపేర్స్ ఉన్నా సరే విజిట్ అవ్వండి నవబోపేట్ అయ్యప్ప నందిని మొబైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.